వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం సీతాఫల రబ్బీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది ఎంతో ఈజీగా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలైనా ఈజీగా చేసేసే రెసిపీ అండి ఇది. నేను 2 సీతాఫలాలను గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నానండి. అలాగే నాన్ స్టిక్ పాన్లో నేను ఒక హాఫ్ లీటర్ పాలను పావు లీటర్ అయ్యేంత వరకు సిమ్ములో కాగబెట్టుకున్నానండి. చూడండి, నాకు పాలు అనేవి చిక్కగా అయినాయి. చిక్కగా అయిన తర్వాత బేకింగ్ సోడా ఒక చిటికెడు వేస్తున్నానండి. బేకింగ్ సోడా వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకుందాము. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత షుగరు 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. దీంట్లో షుగర్ కూడా ఎక్కువ అవసరం లేదు. షుగర్ వేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత ఒక చిటికెడు యాలకుల పొడి వేస్తున్నాండి. యాలకుల పొడి ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ వేస్తే మనకు యాలకుల టేస్ట్ వస్తుంది, సీతాఫల టేస్ట్ అనిపించదు. కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నేను పక్క తీసి పెట్టుకున్న సీతాఫల గుజ్జునేసి పాలు సీతాఫల గుజ్జు మంచిగా కలిసే విధంగా బాగా కలుపుకుంటున్నాను. 2 బాగా కలిసిపోవాలండి. ఈ విధంగా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇందులో ఫ్రెష్ క్రీమ్ అనేది వేసుకుంటున్నానండి. ఫ్రెష్ క్రీమ్ అనేది 200 గ్రామ్స్ ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే సరిపోతుందండి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. బయట ఎంతో ఖర్చు పెట్టుకునే బదులు ఇట్లా ఈజీగా ఎంతో టేస్టీగా ఉంటే సీతాఫల రబ్బీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.